ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యం మనం ధ్యానించుకుందాం. యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడే స్వయాన పలికినటువంటి మాటలు ఇవి. ప్రవక్తల ద్వారా కాదు, ఇంకొకరి ద్వారా కూడా కాదు. లోకములో మీకు శ్రమ కలుగును. లోకంలో మనకు శ్రమలే, సుఖాలు కాదు, సంతోషాలు కాదు. లోకంలో మీకు శ్రమ కలుగును. అయినను మీరు ఏం తెచ్చుకోవాలా? ధైర్యం తెచ్చుకోవాలా. శ్రమలు అంటున్నారు, ధైర్యం తెచ్చుకోవాలంటున్నారు. శ్రమలు అనేసరికి అందరికీ ఏమవుతుంది? భయము కలుగుతుంది కదా. భయము, శ్రమలు అనగానే భయము, ఆందోళన, మరి కలవరాలు కలుగుతాయి. కానీ దేవుడు అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ అయినా కూడా మీరు ధైర్యము తెచ్చుకోనండి. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించిన దేవుడు మన దేవుడు, పాపాన్ని జయించిన దేవుడు మన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు మన దేవుడు. అట్టి దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మరి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? ధైర్యము చెప్తా ఉన్నాడు. ధైర్యం కలిగి మీరు ఉండండి బిడ్డలారా. మీకు శ్రమ వస్తుంది, మీకు కష్టాలు వస్తాయి, మీకు బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అన్నీ కూడా శ్రమలు మీకు వస్తాయి. కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి. కానీ ధైర్యం కావాలంటే మరి ఎట్లా? ధైర్యం కావాలంటే ఎట్లా తెచ్చుకోవాలి? మనము ధైర్యం కలిగి జీవించాలంటే మరి అది ఏ విధంగా మనం సంపాదించగలుగుతాము అంటే, యోహానులో సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 14:26. ధైర్యం కావాలంటే ఎలా ఉండాలి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా బహుధైర్యము వస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ రాదు ఈ ధైర్యము. కొందరికి పిల్లిని చూస్తే భయము, కాకరోచిని చూస్తే భయము, బల్లిని చూస్తే భయము, కుక్కలను చూస్తే ఇంకా పెద్ద భయం. పెద్దోళ్ళు కూడా అందరూ కూడా భయపడతారు కదా. ప్రతి చిన్నదానికి జనాలు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. కానీ ఆ భయము తొలగిపోయి ధైర్యము కావాలంటే దేవుని బిడ్డలారా మనం ఎలా ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మనకు ధైర్యాన్ని ఇస్తాడంట. ఎటువంటి శోధన రాని మనకు ధైర్యం వస్తుంది, ఎటువంటి బలహీనత రాని మనకు ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. ఇందాక మనం ఒక పాట పాడాము ఒక వచనంలో, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసేనా భయమేమి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ విధంగా ధైర్యం వచ్చింది? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు జీవము కలిగినటువంటి దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి అగ్నిలో పడవేసినప్పటికీ మేము నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ ఉపద్రవం నుంచి, ఈ అగ్ని గుండములో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. సింహాల నోట్లో పడిపోకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతాడన్నటువంటి గొప్ప ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే వారు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు కాబట్టి ఆ గొప్ప ధైర్యం వారికి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కూడా మన జీవితంలో మరి అనేక సందర్భాలలో భయాలు కలగజేసేటువంటి వాతావరణాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి కదా. అటువంటి సమయంలో చాలామంది
ధైర్యం తొలగిపోతూ ఉంటారు, ప్రతి దానికి భయపడిపోతూ ఉంటారు. కానీ దేవుని యందు ప్రార్థనలో ఉన్న బిడ్డలకు మాత్రము గొప్ప ధైర్యం. దేవుడు కాపాడుతాడు అంతే. ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయనే కాపాడుతాడు. ఎందుకంటే నా చేతిలో మిమ్మల్ని నేను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే. కనుక మరి ఇన్ని వాగ్దానాలు చేసినటువంటి దేవుడు మనల్ని కాపాడుతాడు తప్పకుండా. ఆ ధైర్యము కలిగి మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట మనకు ధైర్యము వస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయము 28వ వచనం ప్రకటనకు ముందు ఉంటుంది. మొదటి యోహాను 2:28. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని రాకడలో ఆయన ముందు నిలబడి ఉండడానికి ఏం కావాలంటమ్మా? ధైర్యము కావాలి. హల్లెలూయా. ఆ ధైర్యము కావాలంటే ఎలా ఉండాలంట? దేవుని యందు మనము నిలిచి ఉండాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యము కలిగి ఉండుటకు మీరు ఆయన యందు నిలిచియుండుడి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ధైర్యము కావాలంటే ఎలాగ జీవించాలంట? ఆయన యందు నిలిచి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి. కొంతసేపు ప్రార్థనలో ఉండి కొన్ని రోజులు ప్రార్థనలు, కొన్ని రోజులు లోకంలో ఉంటే ధైర్యం ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డ, మరి అన్ని సమయాలలో దేవునిలోనే మనం గట్టిగా నిలబడాలి. తొలగిపోకూడదు. అది ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభువులో నుంచి మాత్రము మనము ప్రక్కకు జరిగిపోవడానికి వీలు లేదు. చాలామంది అటు ఉంటారు, ఇటు ఉంటారు. రెండు మనస్సులు కలిగి జీవించే వాళ్ళు ఎంతోమందిని మనము చూస్తున్నాం. అలాంటి వాళ్లకు కలవరాలు ఇంకా ఎక్కువ అయిపోతాయి, భయభీతులు ఇంకా ఎక్కువైపోతాయి, చింతలు చిరాకులు ఇంకా ఎక్కువ అయిపోతాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఏక మనసు కలిగి దేవుని యందు మనం నిలిచి ఉంటామో, దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తామో, అప్పుడే దేవుని యందు మనం ధైర్యం కలిగి ముందుకు సాగగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ధైర్యం కావాలి, మనకు ధైర్యం కావాలి. ఈ ధైర్యం ఉంటేనే మనం ఏదైనా కూడా మనము జయించగలుగుతాం, ఎక్కడ ఉన్నా మనం జీవించగలుగుతాం. అది ఏ సైతాను శక్తులు మనల్ని ఎదిరించినా, ఏ సైతాను శక్తులు మనల్ని ఆవరించినా, గొప్ప ధైర్యముతో యేసుక్రీస్తు నామములైన శక్తితో వాటిని మనం జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి భయము, దయ్యం చూడంగానే భయము, దయ్యాలు పట్టిన వాళ్ళని చూడంగానే భయము, చిన్న రోగం రాగానే భయము. కానీ ఎందుకు? కారణం ఏంటంటే వారు ప్రభు యందు కరెక్ట్గా లేరు కాబట్టి భయముతో వణుకుతో జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు లోకమును జయించి ఉన్నాడు కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలని ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. శ్రమలు వస్తాయి కానీ మీరు ధైర్యము కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ధైర్యం ఇస్తాడు. దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనకు కోట అయినటువంటి దేవుడు. ఆయనే మనకు సర్వము. ఎవరు నీకు తోడు లేకపోవచ్చు. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు ఎవరు కూడా నీకు అండగా నిలిచి ఉండకపోవచ్చు. అందరూ దూరం అయిపోయి ఉండవచ్చు. కానీ యేసయ్య మనకు తోడుగా ఉన్న దేవుడు. హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా, నీవు నన్ను విడిచినా, లోకము నన్ను విడిచినా, బాధలు నన్ను పుట్టినా, నా
విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొండయు కోటయు ఆయనే, మన కేడెము ఆయనే, మన తల్లి తండ్రి ఆయనే. ఏ బాధలు, ఏ ఇరుకులు, ఏ శోధనలు, ఏ శ్రమలు వచ్చిట ధైర్యము కలిగి మనము ప్రభువులో ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ధైర్యం కావాలంటే ఎలాగ ఉండాలంటమ్మా? దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకే మనం కనిపెట్టుకోవాలి. ఎవరి కోసం మనం ఎదురు చూసే అవసరమో లేదు. ధైర్యం కావాలన్నా, ఆ గండము నుంచి నువ్వు తప్పించబడాలన్నా మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయమే మనకు అవసరం. దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము కలిగి ధైర్యము తెచ్చుకొనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోవాలి, భయపడకూడదు. దేనికి కూడా నువ్వు భయపడే అవసరమో లేదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆపదల నుంచి నిన్ను ఆదుకుంటాడు ఆయన. శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన. వ్యాధి నుంచి నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు, నువ్వు ధైర్యము తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేని బిడ్డలారా, ధైర్యము కావాలంటే ఎలాగ ఉండాలంట? దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడే మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యమును నిబ్బరమైన. దేని బిడ్డరా, మళ్ళీ చదవమ్మా మాట. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విధంగా మనం ఈ ధైర్యాన్ని సంపాదించుకోవాలి? దేవుని యందు విశ్వాసం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా మనకు ధైర్యం, నమ్మకం. నా దేవుడు నాకు సహాయము చేస్తాడన్నటువంటి నమ్మకం. దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే నమ్మకం. దేవుని యందలి విశ్వాసము ద్వారా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు ధైర్యము వస్తుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా ధైర్యం వస్తుంది. దేవుని కొరకు కనిపెట్టుట ద్వారా ధైర్యం వస్తుంది. దేవుని యందు నిలిచి ఉండుట ద్వారా ధైర్యము వస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు ధైర్యము వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. ఎఫెసీ 6వ అధ్యాయము 19-20. ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడు నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దైవ సేవకులు అక్కడ సువార్త ప్రకటించటానికి, ఇతరులకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి వారికి ధైర్యము కావాలంటే విశ్వాసులు ఏం చేయమని చెప్తున్నారు? ప్రార్థించుట ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన. దైవ సేవకులు గొప్పగా వాడబడాలి, దైవ సేవకులు గొప్పగా సువార్తను ప్రకటించాలంటే విశ్వాసులైనటువంటి వారు మరి దేవుని అందున్నటువంటి బిడ్డలు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా ధైర్యముతో దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. వాక్శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు, జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మనకు ధైర్యం కావాలంటే ప్రార్థన ద్వారా ఆ యొక్క ధైర్యాన్ని మనము పొందుకుంటామని మరి చక్కటి మాటను మనం ఎఫెసీ పత్రికలో మనం 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తున్నాం. నేను దేని నిమిత్తమై రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకు వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండడి. దేవుని బిడ్డలారా, ధైర్యముగా దేవుని సువార్తను ప్రకటించాలంటే ఏం కోరుతున్నాడు భక్తుడు? ప్రార్థన ద్వారా ఏమొస్తుందంట? ధైర్యం వస్తుంది. ఆ ధైర్యముతో దేవుని యొక్క సువార్తను ప్రకటించవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ లోకంలో మనం బ్రతుకుతున్న సమయంలో దేవుని బిడ్డలారా, మనకేం కావాలి? ఇప్పుడు ధైర్యము కావాలి. ఎన్నో లోకంలో జరుగుతున్న భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. ఆ వార్తలు విని మనము అనేక రకాలుగా కృంగిపోవట కాదు, భయభీతులకు గురి అయిపోయి పిరికితనంతో ఉండట కాదు, కానీ అవన్నీ జరుగుతున్నప్పుడు వార్తలు వింటున్నప్పుడు మనం ధైర్యము కలిగి మన విడుదల సమీపించింది, ప్రభు రాకడ సమీపించిందని గుర్తెరిగి ధైర్యముతో ప్రభు సన్నిధిలో మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ ధైర్యాన్ని ఏ విధంగా పొందుకుంటామో, ఎలా పొందుకుంటామో, ఎవరి ద్వారా మనం పొందుకుంటామో, ఇంతవరకు మనం వాక్యం విన్నాం కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో మనము పొందుకొని ధైర్యాన్ని పొందుకొని ప్రభువులో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు నాయన. విత్తబడినటువంటి వాక్యము ప్రతి వారి హృదయంలో ఫలింపచేయండి నాయన. అవును, లోకంలో ఉంటున్నాం ప్రభా, ఏ సందర్భంలో ఏమి జరుగుతుందో మాకు తెలియదు నాయన. పిరికితనం మాకు వద్దు ప్రభా, ధైర్యం కలిగి జీవించమంటున్నావు. ఎందుకంటే మీరు లోకాన్ని నాయన జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, కానీ ధైర్యం కలిగి ఉండమన్నావు. ఆ ధైర్యం ఏ విధంగా పొందుకోవాలో మాకు ఇంతవరకు మీరు నాయన మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. ఆ విధంగా మేము ముందుకు సాగుటకు, నీ యందు భయభక్తులు కలిగి ధైర్యం తెచ్చుకొనుటకు నాయన, ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకొనుటకు, నీ యందు నిలిచియుండి ధైర్యం తెచ్చుకొనుటకు ప్రభా నా తండ్రి, విశ్వాసముతో నాయన ధైర్యం తెచ్చుకొనుటకు, అలాగే నీ కొరకు కనిపెట్టుకొని ధైర్యం తెచ్చుకొనుటకు మీరు మాకు సహాయము చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. మరి అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని మీరు ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.